హాయ్ గైస్, ఈ వీడియోలో మనమైతే కలీ లినక్స్ మన విండోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మీరైతే మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఆఫ్టర్ దట్ ఇలా సెర్చ్ చేయండి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు మీరు ఈ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తారు. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు విర్చువల్ బాక్స్ కనపడుతుంది కదా, ఈ విర్చువల్ బాక్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది లిటరలీ నాకు 1 డే అయితే పట్టింది డౌన్లోడ్ అవ్వడానికి. మీకు నెట్ స్పీడ్గా వస్తే త్వరగానే డౌన్లోడ్ అవుతుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తాను, మీరైతే క్యాన్సిల్ చేయకండి. ఇప్పుడు డౌన్లోడ్ అయిన విర్చువల్ బాక్స్ మనం అయితే ఓపెన్ చేయాలి. ఇంకోటి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి విర్చువల్ బాక్స్తో పాటు. అది కూడా నేను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒరాకిల్ అంటారు. ఇది కూడా మీరు మీ విండో ఏదైతే మ్యాక్ అయితే మ్యాక్ లేదా విండోస్ అయితే విండోస్, దాన్ని బట్టి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మీరు సేమ్ అలానే చేయండి. ఎందుకంటే ఇలా చేస్తేనే మీ ఫైల్ అన్నది మీ బ్రౌజర్లో కనపడుతుంది. 1 మినిట్ అవి ఫైల్స్ అన్ని రీడ్ చేస్తుంది. నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీరైతే దీన్ని ఈ ఫైల్స్ని మీ కలీ లినక్స్లో అయితే యాడ్ చేయాలి, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా అని చెప్తాను, ఇక్కడ యాడ్ సింబల్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తున్నది మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే ఓపెన్ చేస్తున్నదో అది దాంట్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇంకో ఫైల్ని కూడా మీరు డౌన్లోడ్ చేశారు, అది కూడా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ దానికైతే సపరేట్ కొద్దిగా స్టోరేజ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఎలా చేస్తాను స్టెప్ బై స్టెప్, మీరు కూడా అలానే చేయండి. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ ఆ ఫైల్స్ అన్ని రన్ అవుతాయి ఒకదాన్ని బట్టి ఒకటి. దాన్ని మన విర్చువల్ బాక్స్ అయితే ఇక్కడ కనపడుతుంది కదా. ఇప్పుడు మన కలీ లినక్స్ అయితే ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కలిని యూజర్ నేమ్ కూడా కలినే, మీరు రెండు ఎంటర్ చేస్తుండగా మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని మనం సక్సెస్ఫుల్గా మన కలీ లినక్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాం. ఆఫ్టర్ దట్ కమాండ్ రన్స్ ఎలా రన్ చేయాలో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేదా మీరు ఇక్కడ నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు. మీరైతే చేస్తున్నారు లిటరలీ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.